మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారు వీరాసనంలో ఉండగా చూశారా? వీరాసనం అంటే ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తి ఎడమ తొడ మీద వేసుకుని కూర్చుంటే ఈ కాలు కొద్దిగా ఇలా పైకెత్తి ఉంటే ఈ కాలు యొక్క అడుగు భాగము కనపడుతుంది. ఈ ఎడంకాలు కుడికాలు మీద వేయడం వల్ల, కుడి తొడ మీద వేయడం వల్ల ఎడంకాలు అరికాలంతా కనపడుతుంది. అలా కూర్చున్న వెంకటేశ్వరుణ్ణి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఒకవేళ అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సభలో ఒక్కసారి ఎక్కడ చూశారో నాకు సభలో లేచి నిలబడి చెప్పండి. ఎవరైనా ఒక్కరైనా అలా చూసిన వాళ్ళు ఉంటే తిరుమలలోనే అవుతుంది ఆ దర్శనం. అది అసలు పాదదర్శనం అంటే. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు బాగా జాగ్రత్తగా చూడండి. ఒక్క తిరుమలలోనే మీరు చూస్తారు. ఎక్కడ కనపడతాడో తెలుసా? అలాగా మీరు స్వామిని లోపల దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి భూదేవి రంగదాసుడు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి, బావికి 2-3 అడుగుల దూరంలో నిలబడి ఆనందనిలయ విమానం మీదకి చూస్తే ఆనందనిలయ విమానం మీద ఒక సింహం ఉంటుంది. ఆ సింహం ఇలా తోక పైకెత్తి ఉండి సింహం కనపడుతుంది మీకు. ఇక్కడ ఉన్నటువంటి సింహం ఇటువైపు మూలకి ఉన్నటువంటి వెంకటరమణుడు ఆనంద నిలయంలో అక్కడి నుంచి చూస్తే మాత్రమే కనపడతాడు. వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. మీరు అక్కడి నుంచి చూస్తే సింహం మీదకి వచ్చేస్తుంది మూర్తి సింహం మీదకి వచ్చి ఆయన సింహవాహనం మీద కూర్చుని ఈ కాలెత్తి ఈ తొడ మీద వేసుకుని మీకు కనపడతాడు. అదిగో ఆ మూర్తిని మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయగలిగితే ఆ మూర్తి దక్షిణామూర్తి స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ మీకు అసలు వెంకటేశ్వర వైభవం అందడం ప్రారంభమవుతుంది. ఈ మాట వెంకటాచలం వెడితే తప్పకుండా మీరు అటువంటి దర్శనాన్ని కోల్పోకుండా చేసే ప్రయత్నం చేయండి.